వాక్యము మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. కాబట్టి మన దేవుడు మార్పు లేనివాడు. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మరి 8వ యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. కాబట్టి యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయన మరి యుగ యుగములకును ఒకటే రీతిగా ఉంటాడు. కాబట్టి ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క స్వభావములో మార్పు లేదు. అంతేకాకుండా మరి దేవునికి సరైన గుండు, సరైన త్రాచు ఆయనకు ఇష్టం. కాబట్టి మనము మరి సరైన వారంగా ఉండాల. సామెతలు 11వ అధ్యాయము దీంట్లో చూసుకున్నట్లయితే మరి దొంగ త్రాచు యెహోవాకు ఏయము, సరైన గుండు ఆయనకిష్టము. కాబట్టి మనం సరైన గుండు వలె ఉండాలా. దొంగ త్రాచు వలె తారతమ్యము, భేదములు, పక్షపాతము, స్వార్థము మరి ఇలాంటి ఉండకూడదు. సరైన గుండుగా ఉంటే ఆయనకిష్టం. తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఇష్టం ఏంటంటే మరి మనము ఉంటే చల్లగానైనా ఉండాలా, మరి వెచ్చగానైనా ఉండాలా. అంతేకాకుండా నులిగెచ్చగా ఉండటం ఆయనకు ఇష్టం లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్టయితే 15వ నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. కాబట్టి మన జీవితంలో మరి చల్లగానైనా వెచ్చగానైనా ఉండాల, మరి ఎటైనా ఒకవైపే ఉండాల. అందుకనే యాకోబు పత్రిక దేవుని మాట ఏంటంటే ఒక్క జలం నుండి తీయ నీళ్లు, చేదు నీళ్లు రావు. ఒక్క చెట్టు నుండి 2 రకాల స్వభావం, 2 రకాల ఫలములు ఉండవు. అందుకనే ఏలియా కూడా ఇజ్రాయెల్ తోలుతో చెప్పిన మాట ఏంటంటే మరి మీరు ఎన్నాళ్ళు 2 రకాల స్వభావం గలవారై ఉంటారు. కాబట్టి 2 రకాల స్వభావం గలవారుగా ఉండకూడదు. కాబట్టి మనము దేవునికి పరిపూర్ణంగా సరైన గుండుగా మనము ఉండబద్దులమై ఉన్నాం. సరైన గుండుగా మనం ఉండాలా, మనము సరైన వారుగా ఉండాలా. కాబట్టి మానవ జీవితంలో చూసుకున్నట్లయితే మరి మనము మానవ జీవితంలో మరి మనము ఏంటంటే ధనాన్ని బట్టి ప్రాధాన్యత ఇస్తాము, ఉద్యోగాలను బట్టి ప్రాధాన్యత ఇస్తాము, ఆస్తి అంతస్తులు బట్టి ప్రాధాన్యత ఇస్తాము. మరి మనం బీద వాళ్ళకి మనం పట్టించుకోము. కాబట్టి అనుదిన జీవితంలో ఆర్థిక పరిస్థితులను బట్టి, ఉద్యోగాలను బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి మనం గౌరవిస్తాం. ఒక పేదవాడు వచ్చినప్పుడు మనం ఒక విధంగా చూస్తాము, ఒక ధనవంతుడు వచ్చినప్పుడు మనం ఒక విధంగా చూస్తాం. అయితే యేసు ప్రభు ఆ రీతిగా ఉండడు. ఆయన మార్పు లేనివాడు, ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన యుగ యుగంలో ఏకరీతిగా ఉంటాడు. ఆయన బీదల్ని ప్రేమించే దేవుడు, రోగుల్ని ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. ఆయన స్వభావంలో మార్పు లేదు, ఆయన మార్పు లేనివాడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన ప్రేమ ఒక్క రీతిగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన కనికరము, అంతేకాకుండా మరి ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క దయ, ఇవన్నీ కూడా ఆయన ఏకరీతిగా ఉంటాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయనలో పక్షపాతం ఉండదు, ఆయనలో తారతమ్యం ఉండదు, అందరిని సమానంగా చూస్తాడు. ఆయనలో మరి యుక్తి ఉండదు, మనలో యుక్తి ఉంటుంది. మనము మనుషులను బట్టి ప్రవర్తిస్తాము. కాబట్టి దేవునికి ఇష్టం ఏంటంటే మనం సరైన గుండుగా ఉండాలా, సరైన త్రాసుగా ఉండాలా, ఆయనకి ఇష్టంగా ఉండాలా. యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన పనులు చేయుచున్నాను. కాబట్టి దావీదు కూడా
నా దేవా మరి నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. కాబట్టి మనం దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉండాలా. మనం సరైన గుండుగా ఉండాలా. మనం కూడా ఒక్కటే రీతిగా ఉండాలా. మనము మరి ధనవంతుల పట్ల ఒక విధంగా, దరిద్రుల పట్ల ఒక విధంగా, పేదవాళ్ళ పట్ల ఒక విధంగా, మరి ధనవంతుల పట్ల ఒక విధంగా, ఆస్తులు అంతస్తులు ఉద్యోగాలు ఉన్న వారి పట్ల ఒక విధంగా, లేని వారి పట్ల ఒక విధంగా, ఆ రీతిగా మనం ఉండకూడదు. యేసు ప్రభువుని ధరించుకొని యేసు ప్రభు వలె అందరి పట్ల మనం ఏకరీతిగా ఉండాలా. అందరి పట్ల ఒకే మరి స్వభావాన్ని, ఒకే ప్రేమను కలిగి ఉండాలా. యేసు ప్రభు ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమగల దేవుడు. ఆయన అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన ఎవరిని కూడా తారతమ్యం చూడడు. ఆయనలో పక్షపాతం లేదు. మనం కూడా పక్షపాతం లేకుండా, మనం కూడా మన హృదయంలో భేదములు లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలా. అందరికీ సమానంగా మనం విలువనివ్వాలా. మరి యేసు ప్రభు వలె మనం అట్టి ప్రేమను కలిగి ఉండాలా. అంతేకాకుండా మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, బీదలైన మీరు ధన్యులు. ఆయన ఇంకా బీదలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. బీదలకు ప్రాధాన్యత ఇచ్చినాడు. మరి ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చినాడు. కాబట్టి మత్తయి సువార్తలో చూసినట్లయితే మరి ఆయన మరి బీదలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరి బీదల పట్ల మనము తారతమ్యం చూపకుండా మనం ఏకరీతిగా మరి యేసు ప్రభు వలె మనము ఏకరీతిగా ఉండాలా. మరి మార్పు లేని వారుగా ఉండాలా, నమ్మకమైన వారుగా ఉండాలా. మరి బీదల పట్ల ప్రేమను కనపరచాల. కాబట్టి ఆయన దృష్టిలో మనం సరైన గుండుగా ఉండాలా. ఆయన దృష్టిలో మనము మరి మనం తారతమ్యం లేని వారంగా, కపటము లేని వారంగా, యుక్తి లేని వారంగా, నటన లేని వారంగా, మనుషుల పైరూపాన్ని బట్టి మనము విలువ ఇచ్చేవారుగా ఉండకూడదు. కాబట్టి దావీదును రాజుగా ఎన్నిక చేసే విషయంలో మరి సమూయేలు అయితే మరి ఆయన పైరూపాన్ని, అక్కడ ఉన్నటువంటి అతని సహోదరుల పైరూపాన్ని చూస్తూ వచ్చినాడు. అయితే దేవుడు హృదయాన్ని చూసేవాడు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మరి భూములను బట్టి, ఆస్తులను బట్టి, ఉద్యోగాలను బట్టి, అంతస్తులను బట్టి మనము మరి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుణ్ణి బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని కలిగి ఉండి ఆయన వలె మనము మార్పు లేని వారంగా, మనము ఏకరీతిగా ఉండేవారంగా, అన్ని సందర్భాల్లో ప్రేమను కనపరిచే వారంగా ఉండాలి. కాబట్టి మరి ఆ రీతిగా మనము సరైన గుండుగా ఉండాలా, సరైన త్రాచుగా ఉండాల. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్.